షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిముని యెహోవా తన సన్నిధిలోని ఆశీర్వాదంతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. తన కృప మీ మీద సమృద్ధిగా కుమ్మరించునుగాక. ఆయన కృపకు మీరు పాత్రులవుదురుగాక. యాశ్వమిస్స నామమును బట్టి ప్రార్థన చేయగా ప్రియులారా, పరమ తండ్రి యొక్క నామమైన యెహోవామిస్స నామంలో మనం ప్రార్థన చేస్తూ వస్తుంటున్నప్పుడు ఆయన కృప మనకు తోడుగా ఉంటుంది, ఆయన కరుణ మనకు తోడుగా ఉంటుంది, ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి యెహోవామిస్స నామములో మనం ప్రార్థన చేసుకొని ఏదైనా కార్యం చేయాలి, ఏదైనా పని ప్రారంభించాలి, ఎక్కడికైనా ప్రయాణం ఆరంభించాలి, ఏదైనా మనం ఆ దినం ఆరంభించాలి. కాబట్టి ప్రియులారా, అట్టి కృపలో పరమతని మనని తన కృపలో, అమూల్యమైన కృపలో, ఆ మహాకృపలో మనల్ని జ్ఞాపకం చేసుకును గాక. అనంతర కృపలో లేఖన భాగం కూడా మనం చూసుకుంటుంటే పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనంలో, తాము బుద్ధిమంతులమని తలంచుకున్న వారికి శ్రమ. అవును ప్రియులారా, కొంతమంది అనుకుంటుంటారు, ఎవరి తోడు నాకు అవసరం లేదు, ఆ పరమతని తోడు అవసరం లేదు, నా జ్ఞానాన్ని బట్టి నేను వెళ్తాను, నా బుద్ధిని బట్టి నేను వెళ్తాను అనుకుంటుంటారు. కాబట్టి తామే బుద్ధిమంతులం అనుకొని, తామే జ్ఞానం అనుకొని, తామే మేమే గొప్పవారం అనుకున్న వారికి పరమతను ఏమని సమాధిస్తున్నారు తన వాక్యం ద్వారా అంటే, తామే బుద్ధిమంతులు అనుకున్న వారికి, తామే జ్ఞానం వారికి శ్రమ అంటున్నాడు. వారు మూర్ఖులు అంటున్నాడు. అటు ప్రియులారా, ఈ లోకములో అయ్యా నాకు బుద్ధి దయచేయమని ప్రార్థించాలని సన్నిధిలో, నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థించాలి. ఎందుకంటే ఇహలోక సంబంధమైన బుద్ధి కానీ, ఇహలోక సంబంధమైన జ్ఞానం కానీ ఆయన దృష్టికి మురికి గుడ్డలు, అవి ఎన్నికలేనివి. పరమతనిచ్చే పర సంబంధమైన జ్ఞానం కొరకు మనం ప్రయాసపడాలి, పరమతని గురించే ఆ సుబుద్ధి కొరకు మనం ప్రయాసపడాలి. దావీదు మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తింపక, ఏ విధంగా మిగుల సుబుద్ధి. కాబట్టి ఆ సుబుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? పరమతండ్రి యందు భయభక్తులు కలిగి ఉండడం వలన ఆయనకు ఆ బుద్ధి వచ్చింది, ఆ జ్ఞానం వచ్చింది. కాబట్టి పరమతండ్రికి ఇష్టడుగా మారుతూ వచ్చాడు దావీదు. కాబట్టి మనమే బుద్ధిమంతులమని, మనమే జ్ఞానవంతులమని అనుకోకూడదు సుమా. పరమతండ్రి అయ్యా నా బుద్ధి నీకు ఇస్తానంటున్నాడు, పరమతండ్రి జ్ఞానం ఇస్తానంటున్నాడు, అడుగుమంటున్నాడు. ఆయన సన్నిధికి వెళ్ళి, అయ్యా నేను బుద్ధి లేనివాడను, జ్ఞానం లేనివాడను, నాకు బుద్ధి దయచేయి, జ్ఞానం దయచేయమంటే మనకు ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి అయ్యా నా ప్రవర్తన అంతటి మీద నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను తండ్రి. నా యొక్క అయ్యా ఆలోచనలకు నీ ఆలోచనలు నువ్వు దయచేయి తండ్రి. నా ఆలోచన ఎందుకు పనికిరావు, నీ ఆలోచనతో నన్ను నింపు, నీ బుద్ధితో నన్ను నింపు, నీ జ్ఞానంతో నన్ను నింపు, నీవు నన్ను నడిపించు అని మనం ప్రార్థిస్తే ఆ పరమ తండ్రి మనకు తన బుద్ధిని, తన జ్ఞానంనిచ్చి దావీదు వలె మనల్ని నిలబెట్టుకుంటాడు. దావీదుకి ఎంత శ్రేష్టమైన జ్ఞానము, బుద్ధినిచ్చి ఆ కీర్తనలు, అనేకమైన కీర్తనలు రాస్తూ వచ్చారు. అట్టి విధంగా పరమతని మనకు కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున్న మా తండ్రి సర్వోన్నతుడా, నీ జ్ఞానమును, నీ బుద్ధిని మేము కలిగి ఉండి మీ చేత మేము అయ్యా నీకు ప్రియులముగా ఎంచబడికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, మారశకుడు, విమోచకుడు, నజరేయుడు అయిన యెహోవా సతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి యెహోవా కృపా కనికరము, ఆయన కాపుదల మనకు అనుగ్రహించి ఆయన మనం బలపరచును గాక. ఆమేన్.